ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక పట్టుబడింది. ఫ్లాట్ LRS క్లియర్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసింది మణిహారిక. 4 లక్షలు తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక పట్టుబడింది. ఫ్లాట్ LRS క్లియర్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసింది మణిహారిక. 4 లక్షలు తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మరొకసారి ఏసీబీ అధికారులకు అవినీతి అధికారిని దొరికింది. నార్సింగ్ మున్సిపాలిటీలో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు చేయగా టౌన్ ప్లానింగ్ అధికారి హారిక 4 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. మొత్తం ఇప్పటి వరకు ఎంత పెద్ద మొత్తంలో సంపాదించింది అనే దాని మీద ఆరా తీయడంతో పాటు ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ఆరా తీసినట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక టౌన్ ప్లానింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక బిల్డింగ్ కు ఇచ్చినటువంటి అనుమతుల విషయంలోనే హారిక ఈ 4 లక్షల రూపాయలు తీసుకుంది అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. సో అందులో భాగంగానే ఆమె ఎవరికైతే పర్మిషన్ ఇస్తుందో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించడంతో సోదాల్లో భాగంగా 4 లక్షల రూపాయలు తీసుకునే సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా మహిళా అధికారులు పట్టుబడుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏసీబీ వాళ్ళకు చిక్కుతూ ఉన్నారు. ముందు ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేసేటువంటి జోసినటువంటి మహిళా అధికారిని దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా హారిక ఇలా అనేక మంది మహిళా అధికారులు ఏసీబీ రైడ్స్ లో పట్టుబడుతూ ఉండటంతో ఇది కొనసాగింపుగా మారింది. మొత్తం ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎంత పెద్ద మొత్తంలో క్యాష్ అనేది ఉంది, ఇటీవల కాలంలో ఆమె చేసినటువంటి కొనుగోళ్లకు సంబంధించి పూర్తి అన్ని విషయాల మీద కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఫోకస్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్న.